విద్యార్థులు పరిశోధనలు చేస్తేనే కొత్త ఆవిష్కరణలు జరుగుతాయన్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఆ దిశగా ప్రభుత్వాలు కూడా విధానాలు రూపొందించాలని సూచించారు. మద్రాస్ ఐఐటీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన టీ హబ్ గురించి వివరించారు. మోడ్రన్ ఇండియాను ఆవిష్కరిద్దామని పిలుపునిచ్చారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఇన్నోవేట్, ఇంక్యుబేట్ అండ్ ఇన్కార్పొరేట్ దేశంలో స్టార్టప్ ఈకోసిస్టమ్ అభివృద్ధి అనే అంశంపై మద్రాస్ ఐఐటి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు కేటీఆర్. విద్యార్థుల్లోని ఔత్సాహిక ఆలోచనలకు అండగా నిలబడినప్పుడే దేశంలోని స్టార్టప్ ఈకోసిస్టమ్ అభివృద్ధి చెందుతుందన్నారు కేటీఆర్. ఐఐటి లాంటి విద్యా సంస్థలు పరిశోధనలకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని, ఆ దిశగా ప్రభుత్వాలు పాలసీలు రూపొందించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ ఏర్పాటు చేసి పరిశోధనలకు ప్రత్యేక విధానాన్ని తయారు చేసిందన్నారు కేటీఆర్. యువత పరిశోధనల వైపు మళ్లినప్పుడే ఫేస్బుక్, టెస్లా లాంటివి భారత్లోనూ సాధ్యమవుతాయన్నారు. మన సాఫ్ట్వేర్ విద్యార్థుల్లో మంచి టాలెంట్ ఉందన్న కేటీఆర్ ఆ టాలెంట్ ను స్టార్టప్ రంగంతో లింకప్ చేయాలన్నారు. తెలంగాణ ఏర్పాటు చేసిన టీ హబ్ ను, కొత్తగా ఏర్పాటు చేయనున్న టీ వర్క్ లాంటి కార్యక్రమాలను దేశంలోని ప్రతి విద్యార్థి, యువకుడు ఉపయోగించుకోవాలన్నారు. టీ హబ్ ద్వారా స్టార్టప్ ఈకోసిస్టమ్ కు మద్దతిస్తున్నట్లు తెలిపారు. టీ హబ్ ఎలా పనిచేస్తోంది, స్టార్టప్ ఈకోసిస్టమ్లకు అది అందించే సహకారం, టీ బ్రిడ్జ్ ద్వారా దేశంలోని పరిశోధనలకు సిలికాన్ వ్యాలీలోని ఈకోసిస్టమ్ సహకారం గురించి మంత్రి వివరించారు. ఐఐటి లాంటి అత్యున్నత విద్యా సంస్థలతో కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు కేటీఆర్. తెలంగాణలో చేపట్టిన హ్యాండ్లూమ్ కార్యక్రమం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, మద్రాస్ ఐఐటి డైరెక్టర్ భాస్కర్ రామ్మూర్తి పాల్గొన్నారు.